Hello all, how are you doing? I hope you're doing good. Today in this video session, I have come up with an interesting and useful spoken English phrases by no means. ఈ బై నో మీన్స్ అనే ఈ ఫ్రేజ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు లేదా అసలు కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు లేదా అసలు కాదు అని తెలిపే సందర్భంలో ఈ బై నో మీన్స్ అనే ఈ ఫ్రేజ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ 5 examples with regards this concept. And after completion of those 5 examples explanation, I would like to provide you 2 exercise examples for you. Alright, number 1 example. ఇలాంటి ప్రవర్తనను అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడు. ఇలాంటి ప్రవర్తనను అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడు. సో ఈ స్టేట్మెంట్ మీరు క్లియర్గా నోటీస్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ అని వచ్చే సందర్భంలో ఈ బై నో మీన్స్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? ఇలాంటి ప్రవర్తనను అనేది ఒక సిచ్యువేషన్, అతను ఎట్టి పరిస్థితులను సహించడు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీన్ని ఇంగ్లీష్లో బై నో మీన్స్ విల్ హీ టాలరేట్ సచ్ ఎ బిహేవియర్. బై నో మీన్స్ విల్ హీ టాలరేట్ సచ్ ఎ బిహేవియర్ అంటే ఇలాంటి ప్రవర్తనను అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడు. బై నో మీన్స్ విల్ హీ టాలరేట్ సచ్ ఎ బిహేవియర్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. బై నో మీన్స్ తర్వాత హీ విల్ నాట్ అని యూజ్ చేయొచ్చు కదా. విల్ హీ టాలరేట్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చనింగ్ ఫామ్లో వస్తుంది. విల్ హీ అంటే విల్ తర్వాత మనం సబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాం. లాస్ట్లో క్వశ్చనింగ్ అంటే క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఇన్వర్షన్ స్టేట్మెంట్స్ అంటారు. ఈ ఇన్వర్షన్ స్టేట్మెంట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఎంఫసైజ్ చేయడానికి, ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఎంఫసైజ్ అంటే అసెర్టివ్గా చెప్పడానికి, అంటే నొక్కి చెప్పడానికి, స్ట్రాంగ్గా చెప్పడానికి, బలంగా చెప్పడానికి ఈ ఇన్వర్షన్ స్టేట్మెంట్స్ని అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ నో మీన్స్ అనేది ఆల్రెడీ నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి వోంట్ హీ అని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయకూడదు. బై నో మీన్స్ విల్ హీ టాలరేట్ సచ్ ఎ బిహేవియర్. బై నో మీన్స్ విల్ హీ టాలరేట్ సచ్ ఎ బిహేవియర్ అంటే ఇలాంటి ప్రవర్తనను అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఈ తప్పుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అతను బాధ్యుడు కాదు. ఈ తప్పుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అతను బాధ్యుడు కాదు. సో ఈ స్టేట్మెంట్లో కూడా ఈ తప్పుకు అనేది ఒక సిచ్యువేషన్, ఎట్టి పరిస్థితుల్లోనూ అతను బాధ్యుడు కాదు అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అని వచ్చింది కాబట్టి మనం ఈ బై నో మీన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో బై నో మీన్స్ ఈజ్ హీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మిస్టేక్. బై నో మీన్స్ ఈజ్ హీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మిస్టేక్. సో ఈ స్టేట్మెంట్ని కూడా బై నో మీన్స్ తర్వాత ఈజ్ హీ అంటే ఇన్వర్షన్లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. బై నో మీన్స్ ఈజ్ హీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మిస్టేక్ అంటే ఈ తప్పుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అతను బాధ్యుడు కాదు. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఎంఫసైజ్ చేసి స్ట్రాంగ్గా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ ఇన్వర్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీనిని జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీన్ని జరగనివ్వను. సో ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే రావడం జరిగింది. అండ్ జరగనివ్వను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బై నో మీన్స్ అలౌ దిస్ హ్యాపెన్. ఐ విల్ బై నో మీన్స్ అలౌ దిస్ హ్యాపెన్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీన్ని జరగనివ్వను. ఫోర్త్ ఎగ్జాంపుల్, ఆమె రిజల్ట్స్తో అసలు సంతృప్తిగా లేదు. ఆమె రిజల్ట్స్తో అసలు సంతృప్తిగా లేదు. సో ఇక్కడ అసలు లేదు అంటే నెగిటివ్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. ఆమె రిజల్ట్స్తో అసలు సంతృప్తిగా లేదు. మరి దీన్ని ఇంగ్లీష్లో షీ ఈస్ బై నో మీన్స్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. షీ ఈస్ బై నో మీన్స్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ అంటే ఆమె రిజల్ట్స్తో అసలు సంతృప్తిగా లేదు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ మై ఎక్స్ప్లెనేషన్, వారు పరీక్షకు అసలు సిద్ధంగా లేరు. వారు పరీక్షకు అసలు సిద్ధంగా లేరు అంటే అసలు లేరు అని చెప్పేసి నెగిటివ్గా చెప్తున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ బై నో మీన్స్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. దే ఆర్ బై నో మీన్స్ రెడీ ఫర్ ది ఎగ్జామ్ అంటే వారు పరీక్షకు అసలు సిద్ధంగా లేరు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కాదు లేదా అసలు కాదు అని తెలిపే సందర్భంలో ఈ బై నో మీన్స్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్లో మీరు తీసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి. వాట్సాప్లో మన పీడిఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. That's it for today friends. See you next video. Happy learning.